హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బాయ్స్ 2 అందరికీ హాయ్ అండి. టుడే ఏంటంటే పీనట్ స్నాక్స్ అండి. ఇది అంటే పల్లీలు, పచ్చి పల్లీలైనా పర్వాలేదు, వేయించుకున్న పల్లీలైనా పర్వాలేదు. పిల్లలకి ఎప్పుడైనా ఏమీ లేనప్పుడు 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో అయిపోద్ది. చేసుకోవడానికి పల్లీలు, కొద్ది శనగపిండి, ఆయిల్ ఉంటే చాలండి. ఇంకేం లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీ అండి. ఇది పిల్లలకి ఏమీ లేనప్పుడు మాత్రం ఇదైతే చాలా బాగుంది. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వేయలేదండి. న్యాచురల్గా ఏమీ లేదు. పసుపు, పచ్చికారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, కస్తూరి మెంతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెక్స్ట్ పల్లీలు, శనగపిండి, వరిపిండి. శనగపిండి 1 గ్లాస్ తీసుకుంటే వరిపిండి 1/2 గ్లాస్ తీసుకోండి. పల్లీలు ఇవన్నీ వేసి కలిపియాలండి. మీకు కావాల్సి ఇంకా ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చు, లేదా టమాటా పేస్ట్ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ పిల్లలకి పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటుందని చెప్పేసి వేయలేదండి. ఓన్లీ ఇవే. ఇంకా కావాలంటే ఇందులో మసాలా స్నాక్ మసాలా కూడా వేసుకొని పకోడీలా వేసుకోవచ్చు. మసాలా అంటే ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసాను, గరం మసాలా వేయలేదు. పిల్లలకి న్యాచురల్గా కావాలన్నారని ఓన్లీ మసాలా లేకుండా వేసాను. ఓకే, ఇదంతా గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ గురించి. నేను కలర్ అయితే ఏమీ లేదండి, పసుపు అయితే కొంచెం కలర్గా వస్తుంది కదా, ఎల్లో కలరు. ఓకే, ఇలా కలిపేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, మరిగించిన ఆయిల్ కొంచెం ఉంటే వేసుకున్నాను. ఇక స్టవ్ మీద పెట్టాను కదండి ఆయిల్ కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలాగే సేమ్ ప్రొసీజర్ మనం కాజుతో కూడా పకోడీ చేసుకోవచ్చు, వేపిన శనగపప్పుతో కూడా పకోడీ స్నాక్స్ చేసుకోవచ్చు. కాకపోతే వేపిన శనగపప్పు కన్నా కాజు, పల్లీలది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. పిల్లలకు కూడా మంచిది కదా పల్లీలు, అందు గురించి అని వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు తినేలేదు కాకుండా ఇలాగా కొంచెం గట్టిగా మనకి పొడి ఆడుకుంటా కావాలి అనుకుంటే గట్టిగా ఇలా చూసారా, ఇలా రావాలి. అలాగైతే పకోడీ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు ఇది. ఓకేనండి, ఇప్పుడు ఇలా వేసుకోవడమే, ఇందులో కావాలంటే ఇంకా పుదీనా ఫ్లేవర్ వేసుకోవచ్చు. పుదీనా ఉన్న కొంచెం కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్లా చేసైనా వేసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్తో చేసుకోవచ్చు. కానీ అవన్నీ కాదు, సింపుల్గా ఇన్స్టెంట్గా ఓన్లీ పిల్లలు కావాలి అనుకుంటే 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఓన్లీ శనగపిండి, వరిపిండి ఇవన్నీ కొంచెం అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అవైలబుల్గానే పల్లీలు అన్నీ కలిపేసి వేసేసుకుంటే, లేదు ఏమీ లేకపోయినా పర్లేదంటే ఉప్పు, కారము, పల్లీలు, శనగపిండి, వరిపిండి చాలు. ఈజీ స్నాక్ ఇది. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్. పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు ఇది రెడీ అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఫుడ్ కలర్ అయితే వేయలేదండి, ఎందుకంటే బయట షాపులో అంటే ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మనం ఓన్లీ పసుపే కదా వాడతాము, అంటే అన్నిట్లో కూడా ఫుడ్ కలర్స్ యూజ్ చేయకూడదండి ఎక్కువ శాతం. అందుకని నేను ఎక్కువ శాతం ఫుడ్ కలర్లో యూజ్ చేయను. ఓకే, ఇవ్వండి వేగుతున్నాయి చూడండి. మనం పసుపు, పచ్చికారం వేసుకున్నాం కదా, దానివల్ల ఈజీ అంటే ఈజీ అండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. రోస్టెడ్ కన్నా చాలా బాగుంటాయండి. ఓకే, ఇలాగే కాజుతో చేసుకోవచ్చు, వేపిన శనగపప్పుతో కూడా, పుట్నాల పప్పు అంటారు కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. కానీ పల్లీలు కానీ కాజు కానీ చాలా బాగుంటుంది టేస్ట్. పుట్నాల పప్పు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఈజీ ప్రాసెస్. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. దీనికి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. ఆయిల్ పెట్టేసి కలిపేసి ఏంటంటే మళ్ళీ దీనికి ఒక 1 మినిట్ వెయిట్ చేయడం కానీ ఇవన్నీ ప్రాసెసర్ ఏమీ లేదు. అలా ఆయిల్ పెట్టేసి అలా కలిపేసుకొని అలా వేసేసుకుంటే ఈజీ అంటే ఈజీ. ఇగోండి, ఇంకా ఎగ్ని చూసారా, ఈజీగా ఉంటుంది, క్రిస్పీ క్రంచీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇగోండి, వేసుకోవడమే.